బ్రాహ్మణుడు ముగ్గురు దొంగలు. ఒక ఊరిలో ఒక షావుకారు ఒక బ్రాహ్మణుడిని పిలిచి తన ఊరి మంచి కోసం యాగం చేయించాడు. ఆ షావుకారు యాగం చేసినందుకు దక్షిణగా ఒక బలిష్టమైన మేకను బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు శాకాహారి కాబట్టి మేక వల్ల తనకి లాభం ఏంటని ఆలోచించాడు. ఈ షావుకారు నాకు ఈ మేకనిచ్చాడేంటి? నేనేమైనా మాంసాహారినా? పోనీలే, ఈ మేకను బజారీలో అమ్మితే వచ్చే డబ్బులతో ఇంటికి ఏమైనా కొనుక్కొని వెళ్ళవచ్చు అనుకుంటూ ఆ మేకను తన భుజాలపై ఎక్కించుకొని బజారు వైపుగా బయలుదేరాడు. దారిలో వెళ్తూ ఉండగా ముగ్గురు దొంగలు బ్రాహ్మణుడిని చూశారు. అరే చూడరా, బ్రాహ్మణుడు మేకను తీసుకువెళ్తున్నాడు. అవును రాయ్, ఆ మేకను తనేం చేసుకుంటాడా? అవునవును, మనం ఆ మేకను ఎలాగైనా కొట్టేద్దాం. అది ఎంతో బలిష్టంగా ఉంది. ఈరోజు మోసం కూర తినాల్సిందే. ఆ ముగ్గురు దొంగలు అలా ఆలోచిస్తూ ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మణుడు నడుస్తూ వెళ్తుండగా ముగ్గురులో ఒక దొంగ అతనికి ఎదురుగా వచ్చి, ఏంటి పంతులు గారు, కుక్కని భుజాలపైన ఎక్కించుకున్నారు? నీ కళ్ళేమైనా సరిగ్గా కనబడుతున్నాయా లేదా? మేకను పట్టుకొని కుక్క అంటున్నా? ఏంటో వెర్రి వల్ల ఉన్నాడు అని ఆ బ్రాహ్మణుడు చిరాకుగా ముందుకు నడిచాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొక దొంగ ఎదురుపడ్డాడు. అయ్యో, ఏంటి సామే, చచ్చిన దూడను మోసుకెళ్తున్నారు? ఎంత అపచారం! ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నా? చచ్చిన దాన్ని నేను ముడతానా? ఒట్టి వెదవలా ఉన్నావు, పో అనుకుంటూ ఆ బ్రాహ్మణుడు అయోమయంగా ముందుకు నడిచాడు. ఇంతలో ఆ మూడవ దొంగ ఎదురుగా వచ్చాడు. ఏంటి పంతులు గారు, గాడిదని తీసుకుని వెళ్తున్నారు? దీంతో మీకేం పని? మూర్ఖుడా, నీకు మేక గాడిదలా కనబడుతుందా నాయనా? పోయి పని చూసుకో అని విసుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. ఒకరు కాదు, ఇద్దరూ కాదు, ముగ్గురు అలా మేక కాదని అనడంతో ఆ బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో తికమకగా ఉందే. ఈ షావుకారు నన్ను మోసం చేసినట్టున్నాడు. ఇదేదో రూపాలు మార్చి దయ్యంలా ఉంది. దీన్ని నాకు అంటగట్టాడు. దీన్ని వెంటనే వదిలించుకోవాలి సుమి అని భయంతో ఆ మేకను అక్కడే వదిలేసి ఇంటివైపు పరుగులు తీశాడు. మాటుగా ఉన్న ఆ ముగ్గురు దొంగలు ఆ మేకను చిక్కించుకుని చక్కగా వెళ్ళిపోయారు. పాపం ఆ బ్రాహ్మణుడు తనని తాను నమ్ముకోకుండా చెప్పుడు మాటలు విని తన దగ్గర ఉన్నది పోగొట్టుకున్నాడు. అందుకే పిల్లలు, చెప్పుడు మాటలు వినడం వల్ల మనం చాలా నష్టపోతాం. మనకు తెలియని వాటి గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మకూడదు. నిజం ఎంతన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి.